అయినా మేం మాట్లాడుకుని చెప్తాము అన్నాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? మాకు నమ్మకం పోయింది మేడం. ఏంటి? అవు మేడం, మీరు మా బిడ్డని ఇయ్యరేమో అనిపిస్తుంది, అందుకే వచ్చను. సారు, మీరు చాలా పెద్దోళ్ళు, మీకు పైసల బలం ఉండొచ్చేమో, కానీ బిడ్డ నమ్ముకున్నంత పాపిష్టోళ్ళం మేము కాదు సారు. తెలివిగా మాట్లాడుకు. నీ మొగుడు అమ్మడానికే కదా నీ బిడ్డను ఎత్తుకుపోయింది. నిజమే, కానీ గదప్పుడు ఇప్పుడు ఈడు మారిపోయిండు. నేనన్నా నా బిడ్డలన్నా ఈడికి ప్రాణం. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఏం లేదు సారు, మా బిడ్డను మాకు ఇస్తే మేము తోలుకోపోతాం. కుదరదు. మేడం అట్లా అంటే మంచిగుండదు మేడం. రేయ్, ఏంట్రా నోరు లెగుస్తుంది? గది కాదు సారు, మేము బిడ్డ పేరు చెప్పి పైసల కోసం వచ్చినారేమో అనుకుంటారేమో. మాకు పైసలు వద్దు, ఏమీ వద్దు. మా బిడ్డ మాకు కావాలి. మీకు దండం పెడతామయ్యా, మా బిడ్డను మాకు ఇచ్చేయి. అవమ్మా, దాన్ని చూసిన గానుంచి నా ప్రాణం నిలవట్లే. నా తానే ఉంచుకోవాలనుంది. నీ కాళ్ళు మొక్కుతామయ్యా, మా బిడ్డని మాకు ఇయ్యరయ్యా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. రోజు గాడిదలాగా గేటు దగ్గరకు వచ్చి అరుస్తున్నారు, నా పరువు తీస్తున్నారు. అది కాదయ్యా, మా బిడ్డను మాకు ఇస్తే మీకు ఈ లొల్లు ఉండదు కదయ్యా. అయినా మా మొహన పైసలు కొట్టి మా బిడ్డను మర్చిపోమంటానికి మీకు మనసెలా వచ్చిందయ్యా? ఏం మాట్లాడుతున్నావురా? ఏంది సారు, చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలవనట్టు మళ్ళీ నటిస్తున్నారే. రాజయ్య, నటనేంటి? అరే మీరు కూడానా? అబ్బో, మీ అందరికి గదేదో అంటారు కదా, దాని పేరు కూడా సరిగ్గా తెలియదు, కానీ నాకు తెలిసిన భాషలో గదే గదే పెద్ద పెద్ద కిరీటాలు ఇయ్యచ్చు మీకు. తెక్కగా ఉందా? అయ్యో సారు, ఇప్పుడు నేనేం చేసినా సారు? మీరే కదా మా బిడ్డను మర్చిపోమని మీ పెద్ద కొడుకు 10 లక్షలు ఇచ్చి మా ఇంటికి తోలినారు. ఏంటి, మా అన్నయ్య మీ ఇంటికి డబ్బులు పట్టుకుని వచ్చాడా? అవు సారు, కానీ మేము తీసుకోలేదు. మా అన్నయ్య అలా చేయడు, మీరు అబద్ధాలు చెప్తున్నారు. అవసరం మాకు లేదు సారు, మేము చెప్తుంది నిజము. అంటే ఏంది సారు, మీరు మా కాడికి వచ్చిన ముచ్చట మీ వాళ్ళకి తెలియదా? నీలాంటి కుక్కలు మురిగినంత మాత్రాన మేము నమ్మం. మర్యాదగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, లేకపోతే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు. అయ్యో సారు, ఎందుకు గుస్స అవుతున్నారు? మీ కొడుకు గీనే ఉన్నాడు కదా, ఆయన్ని అడుగురు సారు. మా ఇంటికి పైసలతో వచ్చిరో లేదో మీకే తెలుస్తుంది. ధనుంజయ్, వాళ్ళు చెప్తుంది నిజమేనా? అలా సైలెంట్ గా ఉంటారేంటి బావుగారు? మీరు వెళ్ళలేదని చెప్పండి. లేదు, వెళ్ళాను. గది ముచ్చట నేను చెప్తే ఇల్లే కదా, ఇప్పుడు తెలిసిందా? ధనా, నువ్వు డబ్బులు ఇవ్వడానికి వెళ్ళటం ఏంట్రా? అంటే నాన్న, నేను అది నా పరువు తీసావు కదరా. నాన్న నాన్న
నాన్న సారు సారు మా బిడ్డ సారు 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 ఏంట్రా అయ్యో సారు మా బాధ అర్థం చేసుకోరు సారు. రేయ్ ఇంకోసారి బిడ్డ కావాలని ఈ ఇంటికి వచ్చారంటే న్యూసెన్స్ కేసు పెట్టి బొక్కలో వేయిస్తాను. వెళ్ళండి. సార్ అట్లా అడగారు సార్, మొక్తా సార్. మా బిడ్డను మేము అడగడం తప్ప మీకు దండం పెడతాం సార్. ముందు వెళ్ళండి. మీరైనా చెప్పారు సెక్యూరిటీ వీడిని బయటికి దోసే. వస్తున్నాను సార్. మా బిడ్డ చూస్తున్నావా? బయటికి మా బిడ్డను మాకు ఇచ్చేయండి సారు. మన బిడ్డ మేడం మా బిడ్డను మాకు ఇచ్చేయండి మేడం. మన బిడ్డ చెప్పండి మేడం. బిడ్డ లేదు ఏం లేదు, బయటికి వెళ్ళండి. అయ్యా 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 మా బిడ్డయ్యా మా బిడ్డ మా బిడ్డయ్యా మా బిడ్డయ్యా అయ్యా మీకే చెప్పండి వెళ్ళండి. మాకు కావాలయ్యా అయ్యా అయ్యా మా బిడ్డ మా బిడ్డ అయ్యో బిడ్డ అయ్యా. రాయ్యా. అయ్యో ఝాన్సీ గారు, ఆ రాజయ్య వాళ్ళు నిజంగానే స్వీటీ కన్నవాళ్ళేమో అనిపిస్తుందండి. లేదు గౌతమ్ గారు, ప్లీజ్ మీరు ఇంకోసారి అలా మాట్లాడకండి. అది కాదండి, ఆ రాజయ్య పాపను చెత్తకుండీ దగ్గర వదిలేసిన డేట్, మీరు పాపను తీసుకున్న డేట్ రెండూ మ్యాచ్ అవుతున్నాయి. అంతేకాదండి, మా అన్నయ్య వాళ్ళు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ నుంచి లీగల్గా స్వీటీని అడాప్ట్ చేసుకున్న డేట్ బట్టి చూసినా దాదాపుగా ఆ రాజయ్య వాళ్లే స్వీటీ తల్లిదండ్రులు అన్న కన్ఫర్మేషన్ వస్తుంది. అయ్యుండొచ్చు, కానీ స్వీటీని వాళ్ళు టచ్ చేయడానికి కూడా వీల్లేదు. అసలు స్వీటీని వాళ్ళకి ఇవ్వను. ఓకే ఝాన్సీ గారు, కూల్. నేను మీ సిచ్యువేషన్ అర్థం చేసుకోగలను, మీరేం వరీ అవ్వకండి. గౌతమ్ గారు, స్వీటీ నా బిడ్డ. తను నిన్ను కనకపోవచ్చు, కానీ నా ప్రేమని పంచి పెంచుకున్నాను. తను నన్ను పిన్ని అని పిలుస్తుంది, కానీ నేను మాత్రం అమ్మలా చూసుకునేదాన్ని. చెత్తకుండి దగ్గర పడున్న పసికందుని ఈ చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఏదో తెలియని ఫీలింగ్, తన మీద ఒక ఎఫెక్షన్ కలిగింది. అందుకే తనని వదలలేకపోయాను. నాతో పాటే ఇంటికి తీసుకెళ్లాను. తనని నేనే పెంచుకుంటానని మా అక్క బావలకి చెప్పాను. కానీ అప్పుడు పాపని పెంచే వయసు స్తోమత నాకు లేవు కాబట్టి వాళ్లే స్వీటీని దత్తత తీసుకున్నారు. చట్టపరంగా మా అక్క బావకి సర్వ హక్కులు బాధ్యతలు ఉంటాయి. కానీ దురదృష్టం కొద్దీ వాళ్ళిప్పుడు లేరు. పిల్లలిద్దరినీ మీ ఇంటికి చేరుస్తానని నేను వాళ్ళకి మాట ఇచ్చాను. అందుకే పిల్లలు మీ వారసులు కారని మీ ఇంట్లో వాళ్ళంటే కోర్టులో కేసు వేసి మరీ పిల్లల్ని మీ ఇంటికి తీసుకొచ్చాను. లేకపోతే మీ ఇంట్లో ఉండి మీ వాళ్లతో నాన్న మాటలు పడాల్సిన అవసరం నాకేమీ లేదు. నాకు తెలుసండి, కాకపోతే మీరిలా ఆ విషయం ఆలోచిస్తూ ఉంటే ఎలాగండి? ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. కానీ నేను అలా అనుకోనండి. మా అక్క బావకిచ్చిన మాట ప్రకారం పిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేస్తాను. అంతేకాని నా ప్రాణం పోయినా సరే పిల్లల మీద వేరే వాళ్ళ నీడని కూడా పడినివ్వను. సరే సరే, మీరేం ఆవేశపడకండి. మీరు అనుకున్నట్లే చేదురు, ఓకేనా? కారకండి, వెళ్దాం.
ఏంటండి ఇది? ఎందుకు ఇలా చేస్తా? నాన్న నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఆ ఏం చెబుతావురా? ఇంకేం చెబుతావు? బావుగారు, మీరెలా చేశారంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. అవును బావగారు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా ఇప్పుడు అన్నయ్య వెళ్తే ఏమైంది? తనేదో తప్పు చేసినట్టు అందరూ రకరకాల రియాక్షన్స్ ఇస్తున్నారు. అంటే నాన్న, అన్నయ్య ఎందుకు వెళ్ళాడో ఏంటో అని తెలుసుకుంటే బాగుంటుంది కదా. ఏమండి, అసలు మీరెందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు? ఎప్పుడు వెళ్ళారు? అబ్బా, నీకేమీ తెలియనట్టు భలే నటిస్తున్నావు వదినా. నటించడం ఏంటి? నిజంగానే నాకేం తెలీదు. అదే మేము నమ్మాలా? మా అన్నయ్య మా నాన్న వెనకే నీడలా తిరగడం తప్ప సొంతంగా ఏ పని చేయలేడు. మా నాన్న అవును అంటే తను అవునంటాడు, కాదు అంటే తను కూడా కాదు అనే అంటాడు. అలాంటిది ఇప్పుడు మా నాన్నకి ఒక్క మాట కూడా చెప్పకుండా 10 లక్షలు తీసుకొని మరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంటే ఖచ్చితంగా దీని వెనక నీ హస్తం ఉండే ఉంటుంది. అదేం లేదు మృణాల్ని, ఈ విషయం మీతో పాటే నాకు తెలిసింది. నువ్వు నిజం తెలుసుకోకుండా మాట్లాడుకు. ఏం నిజం వదినా? నీకు పిల్లల మీద ఉన్న ప్రేమ నిజం కాదా? స్వీటీని వాళ్ళకి అప్పచెప్పడం అనేది నీకిష్టం లేదన్నది నిజం కాదా? ఈ విషయం మీద నువ్వు మా అన్నయ్య దగ్గర కన్నీళ్లు పెట్టుకుంది నిజం కాదా? చెప్పు, ఇందులో ఏది నిజం కాదు? పాప మా అన్నయ్య నీ కన్నీళ్లకి కరిగిపోయాడేమో. అందుకే ప్రతి విషయంలో మా నాన్న గురించి ఆలోచించే మా అన్నయ్య ఈ విషయంలో ఆలోచించలేదు. నీ వల్లే, కేవలం నీ వల్లే ఈ రోజు మా అన్నయ్య అలా చేశాడు. ఇప్పుడు మా నాన్న ముందు దోషిలా నిలబడ్డాడు. నువ్వు కాస్త ఆగుతావా? ఏంటన్నయ్య, నేను చెప్తుంది నిజం కాదా? కాదు. దీనికి కమలకి ఏ సంబంధం లేదు. అయినా తను చెప్తే వినే రకం కాదు నేను. నాకై నేను తీసుకున్న నిర్ణయం ఇది. ఓ, అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా స్టార్ట్ చేసావన్నమాట. పాపం నాన్నేమో తన పెద్ద కొడుకు మాత్రమే తన మాట వింటాడు అని, ఏం చేసినా అడిగే చేస్తాడని, ఎప్పుడు కూడా తనకి నచ్చని పని చెయ్యడని నమ్ముతూ ఉంటారు. ఈ ఇంటి పరువు ప్రతిష్టలు పెద్ద కొడుకు మాత్రమే కాపాడుతున్నాడని అందరి ముందు మహా గొప్పగా చెప్పుకుంటున్నారు. అసలు నిజం చెప్పాలంటే నిన్ను చూసినట్టుగా మమ్మల్ని ఏనాడు చూడలేదు. నిన్ను కిరీటంలా ఆయన తల మీద పెట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు నువ్వు నాన్న నమ్మకాన్ని చంపేశావు. మృణాల్ని అంతే కదా అన్నయ్య? మీ మనవరాలి మీద, అంటే మీ ఆవిడతో పాటు నీకు కూడా ప్రేమ వాత్సల్యం పొంగిపోతున్నాయన్నమాట. అదేం లేదు మృణాల్ని. వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు నేను ఇదంతా ఆలోచించలేదు. ఎవరి ప్రోద్బలం కూడా లేదు. కానీ నేను వెళ్లాల్సి వచ్చింది. అదే, ఎందుకు వెళ్ళావు? ఆ రాజే వాళ్ళు వచ్చినప్పుడల్లా నాన్న చాలా డిస్టర్బ్ అవుతున్నారు కదా, అందుకే డబ్బులు ఇచ్చి వాళ్ళని ఇంటికి రాకుండా చేద్దామని అలా చేశాను. వావ్,
ఎక్సలెంట్ అన్నయ్య. నువ్వు ఈ మధ్య సిచ్యువేషన్ ని బట్టి కథలు కూడా అల్లడం బాగా నేర్చుకున్నావు. మృణాలిని, ఎందుకు అలా అంటున్నావు? నాన్న బాగుండాలని అలా చేశానని చెప్తున్నాడు కదా. ఓ అవునా? అదే నిజమైతే స్వీటీని వాళ్ళకిచ్చేయచ్చు కదా. డబ్బులు ఎందుకు ఇవ్వాలనుకున్నావు? అంటే వాళ్లకు డబ్బులు ఇచ్చి స్వీటీని ఇక్కడే ఉంచాలని ప్లాన్ చేసావు, అంతే కదా? నాన్నకి ఇష్టం లేని పని చేసావు కదా. అది కాదు మృణాలిని. ఏది కాదురా? ఏది కాదు? నా కడుపున మీరు ముగ్గురు పుట్టారు, కానీ నీ ఒక్కడికి మాత్రమే ఇక్కడ చోటుందిరా. ధనంజయ్ అంటే ఈ సోమేశ్వరరావు కొడుకు మాత్రమే కాదు, నా పరువు ప్రతిష్టలకు నిదర్శనం అనుకున్నాను. సోమేశ్వరరావు ధనంజయ్ వేరు కాదు, ఇద్దరు ఒక్కటే అనుకున్నాను. కానీ ఇప్పుడు నన్ను వేరు చేసావు కదరా. నాన్న, నా ధైర్యం, బలం అన్నీ నువ్వే. అలాంటిది నువ్వే వాటన్నింటినీ తుడిచిపెట్టేశావు కదరా. ప్లీజ్ నాన్న, అలా అనొద్దు. ఇప్పుడే కాదు, నేనెప్పుడు నీ మాట జవదాటను. మరైతే స్వీటీని ఇక్కడే ఉంచడానికి వాళ్ళని డబ్బుతో కొనాలనుకోవడంలో నీ ఉద్దేశం ఏమిటి? చెప్తున్నాను కదా నాన్న, ఏమీ లేదు అని. కేవలం వాళ్ళు మీ దగ్గరికి రాకుండా చేస్తే మీరు ప్రశాంతంగా ఉంటారని మాత్రమే అలా చేశాను, అంతేకాని మరేం లేదు నాన్న. ప్లీజ్ నన్ను నమ్మండి. అలా అనుకుంటే నాతో ఒక మాట అయినా చెప్పాలి కదా, మరెందుకు చెప్పలేదు? అంటే నువ్వు స్వతహాగా నిర్ణయాలు తీసుకున్నంత పెద్దవాడివైపోయావా? లేదు నాన్న, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు, అందుకే వాళ్ళని ఇక్కడికి రాకుండా చేయాలని ఆలోచించానే తప్ప ఇది నాకు తట్టలేదు నాన్న. నాన్న, అన్న ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తాడు కదా. అలాగే ఇది కూడా మీకోసమే చేశానని చెప్తున్నాడు కదా. అయినా కూడా మీరెందుకు తప్పుపడుతున్నారు? రేయ్, నువ్వు నోర్మై. దారిని పోయే వాళ్ళని దత్తత తీసుకుంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చూడు, ఊరు పేరు లేని వాళ్ళంతా వచ్చి నీ ఇంట్లో పెరుగుతుందని నా బిడ్డే అని కేకలిస్తున్నారు. అందరూ కలిసి నా పరువు బజార్ని పెట్టేస్తున్నారు కదరా. చూడు ధనంజయ్, మీ ఆవిడలాగే నువ్వు కూడా అలగాజనం మీద అత్యాశలు పెట్టుకుంటున్నావేమో, కానీ అది ఈ సోమేశ్వరరావు చచ్చిన తర్వాతనే జరుగుతుంది తప్ప నా కంఠంలో ప్రాణం ఉన్నగా జరగదు. ప్లీజ్ నన్ను అలా అనొద్దు, నాకు అలాంటి ఉద్దేశమే లేదు. సరే, నీ ఉద్దేశం ఏదైనా కావచ్చు, అది నాకు అనవసరం. కానీ నా ఉద్దేశం ఏమిటో కొండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నాను, విను. నిజంగా స్వీటీని వాళ్ళకే ఇవ్వాల్సి వస్తే ముందుండి నేనే తనని వాళ్ళకి అప్పగిస్తాను. అలాంటిది నన్ను, నా బాధని అర్థం చేసుకోకుండా, కనీసం నాతో మాట కూడా చెప్పకుండా వాళ్ళతో బేరాలాడిచ్చినందుకు నేను తట్టుకోలేకపోతున్నారా. నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ప్లీజ్ నాన్న, అలా అనుకోకండి. వాళ్ళ వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనే అలా చేశాను, నన్ను అపార్థం చేసుకోకండి. ఇవన్నీ చేసే ముందు ఉండాలి, అంతేకాని అంతా అయిపోయిన తర్వాత ఎంత బ్రతిమలాడినా ప్రాధాయపడినా ప్రయోజనం ఉండదు. నానా నానా నానా
అమ్మా నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్కారం. ఆ, ఝాన్సీ మేడం అక్క ఇంకా రాలేదు, మీరు కూర్చోండి. లే మేడం, మేము ఇట్లే ఉంటాం. ఆ మేడం నమస్తే మేడం. నమస్కారం మేడం. శ్రీవల్లి, రాజయ్య మంచిగున్నారా మేడం? బాగున్నాను మేడం. గా దినం నేనేదో తొందరపడి నా పెనిమిటితో నా కిడాకులు ఇప్పించమని మీ కాడికొచ్చిన, కానీ నా పెనిమిటి ఏనాటికైనా మారతాడని నాకు సర్ది చెప్పిండ్రు. మీరు చెప్పినట్టే అయ్యింది మేడం. ఇప్పుడు నా పెనిమిటి మారాడు. అయితే ఇప్పుడు విడాకులు వద్దంటావా? అవు మేడం, నా పెనిమిటి నిజంగానే మారాడు. నన్ను నా పిల్లల్ని మంచిగా చూసుకుంటుండు. అవు మేడం, గాదినం మీరు చెప్పింది నిజమే అనిపించింది. గందుకే మారిపోయినా ఇప్పుడు సారా చూస్తే విషయం లెక్క అనిపిస్తుంది మేడం. నా కాపురాన్ని మీరే నిలబెట్టిర్రు మేడం. గందుకు మేము మీకు కలకాలం రుణపడి ఉంటాం. సరే, మారిపోతే మంచిదే కదా. అయినా తనకిక కౌన్సిలింగ్ అవసరం లేదనుకుంటా కదా. మరెందుకు వచ్చారు? మా బిడ్డ కోసం వచ్చినాం మేడం. అసలు మీరే స్వీటీ కన్నవాళ్ళని నమ్మకం ఏంటి? ఇప్పుడు నువ్వు ఆయన వద్దన్న పని చేస్తే ఇంకా సీరియస్ అవుతారు. ఎందుకు నీకు ఇవన్నీ చెవికెక్కడం లేదు? అవును పిన్ని, ఎక్కడున్నా మనందరం కలిసే ఉండాలి. మేము ఝాన్సీ మేడం కాడికి కూడా పోయినాం మా బిడ్డని మాకు ఇచ్చేయమని. అసలు మా స్వీటీనే మీ బిడ్డ అని ఎవరు చెప్పారు? ఇంకెవరు? మీ ఇంట్లో ఉన్న గా మృణాల్ని మేడం చెప్పింది.